ఒకసారి మన గురిజాల శాసనసభ్యుల వారికి కర్తాల ధనలతో స్వాగతం పలుకుదాం. మన బ్రాహ్మణపల్లి పిరమిడ్ సొసైటీ వారు సాధారణంగా ఆహ్వానించి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా సాగిస్తూ మన శాసనసభ్యుల వారితో అద్భుతంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందేశాన్ని ఆధ్యాత్మికంగా ఆయనకు కూడా చేరవేయాలనే సందేశాన్ని వారంతా ఉత్సాహంగా మరి సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. కనుక మరొకసారి లెగిసి సార్ని మనం ఇన్వైట్ చేసుకుందాం. గురిజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు అద్భుతమైన మెజారిటీతో మరి గెలిచారు. కనుక ఆయనకి స్వాగతం పలుకుదాం, శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. సాధారణంగా ఆహ్వానం పలుకుదాం. చప్పట్లు మీ కర్తాల ధనలు సార్కి చక్కగా వినిపించాలి. ఎంతో అద్భుతంగా మరి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన ఎంతో భక్తి పాలన ఎక్కువ, ఎన్నోసార్లు మరి శబరిమల వెళ్ళొచ్చారు. కనుక సాధారణంగా మరొకసారి ఆహ్వానం పలుకుతూ మరి కార్యక్రమాన్ని ప్రియురాళ్ళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గుండా శ్రీనివాసరావు గారు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ దయచేసి కూర్చోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక 10 నిమిషాల్లో మనం భోజనానికి వెళ్తున్నాం. హాయిగా కూర్చోండి చక్కగా. మన గౌరవనీయ పెద్దలు గురజాల శాసనసభ్యులు వారు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ బ్రాహ్మణపల్లి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు సంగీత విభావరి, సాయంత్రం 4 గంటలకు శాకాహార ర్యాలీ కూడా 1000 మందితోటి శాకాహార ర్యాలీ కూడా జరుగుతుంది. వారికి కూడా గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతోటి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ పల్నాడు ప్రాంతం అంతా కూడా పౌరుషాల గడ్డ. ఈ తగ్గటానికే ఈ ధ్యానం, ఆత్మజ్ఞానాలు అందిస్తున్నాం. గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ పల్నాడు ప్రాంతంలో సుమారు 70 పిరమిడ్లు నిర్మించి ఎన్నో ఆత్మజ్ఞానం క్లాసులు పెట్టించి ప్రతి ఒక్కరిని కూడా ధ్యానం చేసుకునే విధానాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని, ఆత్మజ్ఞానులుగా పెంపొందాలని చెప్పి ఈ పల్నాడు ప్రాంతంలో ఎంతో విరివిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జగద్గురు బ్రహ్మరి సుభాష్ పత్రిజీ గారు శ్రీ కృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరానికి వచ్చినప్పుడు వారు కూడా పత్రిజీ గారితో కలవటం జరిగింది. వారి యొక్క బోధనలు వినటం కూడా జరిగింది. ఇప్పుడు పల్నాడు న్యూ వర్కింగ్ ఎనర్జీ వారు జానపాడు, దేవరంపాడు మధ్యలో ఒక మెగా పిరమిడ్ను కూడా నిర్మాణం చేశారు. మరి ఆ మెగా పిరమిడ్కి వెళ్ళాలంటే సరైన రహదారి లేదు. మరి మన శాసనసభ్యులు వారు ఒకసారి ఆ మెగా పిరమిడ్ను కూడా దర్శించి దానికి మరి రవాణా సౌకర్యం కల్పించినట్లయితే ఎంతో అనువుగా ఉంటుంది. మరి పగలే కాకుండా మనం రాత్రులు కూడా ఎన్నో అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు కూడా నిర్వహిస్తున్నారు అక్కడ. కాబట్టి
శాసనసభ్యులు వారు తప్పనిసరిగా ఒకసారి దర్శించి ఆ రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సభాముఖంగా వారిని కోరటం జరుగుతుంది. అలాగే మరి పిడుగురాళ్ళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గత 9 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా ధ్యానం క్లాసులు నిర్వహిస్తున్నాం. సుమారు 404 క్లాసులు నిర్వహిస్తున్నాం. మరి ఈ మెడికల్ కాలేజీకి వాటర్ లైన్ కూడా ఈ ధ్యాన మందిరం దగ్గర నుంచే మెయిన్ రోడ్లో వస్తుంది. దయచేసి ఎర్బతినేని శ్రీనివాసరావు గారు మరి ఆత్మజ్ఞానుల కోసం మంచినీటి సౌకర్యం కల్పించడానికి ఒక ట్యాప్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సభాముఖంగా మేము వారిని విన్నవించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎర్బతినేని శ్రీనివాసరావు గారు అయ్యప్ప భక్తులు, పెద్ద భక్తులు, ఈ ఆంధ్రప్రదేశ్లోనే వారు చేసే భజనలు, అయ్యప్ప భజనలు ఎవరూ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అయ్యప్ప భక్తుడిగా మరి పిడుగురాళ్ళలో శ్రీ అయ్యప్ప దేవస్థానం ఎంతో పవిత్రమైన పెద్దదైన దేవస్థానం, మెయిన్ రహదారిలో ఉంది. కానీ వాటర్ లేదు, మంచినీళ్ళు. కాబట్టి ఈ మంచినీళ్లు అయ్యప్ప దేవస్థానానికి కూడా వారు ఏర్పాటు చేయాలని చెప్పి సభాముఖంగా మేము కోరుతున్నాం. ఇప్పుడు సారు అర్జెంటుగా వెళ్ళాల్సింది కాబట్టి వారు సందేశం ఇస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గౌరవనీయులు గుండా శ్రీనివాస్ గారు, గౌరవనీయులు ధ్యానరత్న ధ్యానగాన తుంబుర డాక్టర్ పిప్పళ్ళ ప్రసాద్ గారు, ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా పల్నాడు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో 12 పౌర్ణమి ధ్యానాలు పూర్తి చేసిన సందర్భంగా 1000 మందితో ఒక కార్యక్రమం కూడా పెట్టారు. సాయంత్రం మహాకరుణ శాకాహార ర్యాలీ, అదేవిధంగా ఈ సమావేశానికి కూడా పెట్టిన ఈ వేదిక మీద ఉన్న ఆశయం లేని పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ రాశారు, ఆరోగ్యమే మహాభాగ్యం, శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం అని. ఒక మనిషి ఏ స్థాయిలో ఉన్నా ఆరోగ్యం బాగుంటేనే తన దైనందిక కార్యక్రమాలు అన్ని సజావుగా చేయగలుగుతాడు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది. అందుకని ధ్యానం అనేది ఎప్పుడు కూడా మనల్ని కంట్రోల్లో పెట్టుద్ది. భావోద్వేగాలు, అహంకారాన్ని, నేనే గొప్ప అనే ఒక విర్రవిగే తత్వాన్ని, ఇవన్నీ మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి, మన మనసుని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. అందరం కూడా గుర్తుపెట్టుకోండి, దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఒక గ్రామంలో సాధారణ పౌరుడైనా అందరికీ ఒకటే రాజ్యాంగం, అందరికీ ఒకటే హక్కులు. కాకపోతే మన రాజ్యాంగంలో పదవులు బట్టి వాళ్ళకి హక్కులు ఉంటాయి. బట్ ఈరోజు మనం చూస్తే ప్రతి ఒక వ్యక్తికి ఆయన హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఒకరినొకరిని గౌరవించుకోవటం. ఒక కుటుంబం మంది, వసుదైక కుటుంబం మంది, ఇంట్లో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, ఈ కుటుంబ వ్యవస్థ ఇది ఒక భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో ఇటువంటి కుటుంబ వ్యవస్థ అందరిలో ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి కుటుంబ వ్యవస్థ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనందరం ఏ స్థాయిలో ఉన్నా మనందరం కూడా మనుషులం. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరిని గౌరవించుకోవటం, ఒకరినొకరిని ఆనందంగా చూసుకోవటం, కుటుంబ నేపథ్యాన్ని కాపాడుకోవటం, ఇవన్నీ కూడా మనకు అవసరం. అందుకే ఎంత తగ్గుంటే మనిషి అంత పెరుగుతాడు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తగ్గిన మనిషే పెరుగుతాడు, అహంకారానికి పోయిన మనుషులే
151 నుంచి 11కి వస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే అహంకారం ఎవరికి కూడా పనికిరాదు. అందుకని మీరు కూడా గెలిచారని అహంకారానికి పోవద్దు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరి వ్యాపారాల జోలికి పోవద్దు. అందరూ ఒకరికొకరు గౌరవించుకోండి. ఈ నియోజకవర్గం 30 సంవత్సరాలుగా నేను మీతో ఉన్నాను. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యేగా లేకపోయినా మీకు ఎమ్మెల్యేని గురజాల నియోజకవర్గాన్ని. చాలామంది నన్ను అడిగారు, మీరు ఎమ్మెల్యే కాదు కదా, మిమ్మల్ని ఎందుకు ఎమ్మెల్యే అని పిలుస్తారు, రాష్ట్రంలో ఎవరిని పిలవరని. అది నన్ను కాదు, మీరు చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు నన్ను. అది నన్ను కాదు అడగాల్సింది, పిలిచే మా ప్రజలను అడగండి అన్నాను. అందుకే ఒక వ్యక్తి పదవీ రీత్యా గొప్పోడు కాడు, పదవి లేకపోతే తక్కువేం కాదు. నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, నాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా లేనప్పటికీ ఒక పోలీస్ జీవి తప్పితే నాకేం తేడా లేదు ప్రజలని కూడా చాలాసార్లు చెప్పాను. నాకు ఎమ్మెల్యే లేకపోయినా అదే కారణమై ఉంటుంది, ఎమ్మెల్యేగా ఉన్నా అదే కారణమై ఉంటుంది. నేను రాష్ట్రంలో ఎక్కడికి పోయినా బాధ్యతలు అప్పచెప్తే 50-100 వెహికల్ చేసుకొని పోయి పార్టీ కోసం పనిచేస్తాను. నిన్న కూడా మీరు చూస్తే ప్రమాణ స్వీకారం సందర్భంగా నిండు శాసనసభలో నాకు రాజకీయ జన్మనిచ్చిన నా దేవుడు చంద్రబాబు నాయుడు గారు శిరస్సు వంచి నిండు సభలో మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సు వంచి ఆయనకి నమస్కారం చేశాను. ఎందుకంటే అధికారం ఉందన్న అహంకారంతో 14 సంవత్సరాలు పనిచేసిన ఒక ముఖ్యమంత్రి కుటుంబాన్ని పట్టుకొని నిండు శాసనసభలో భార్య గురించి మాట్లాడి, కొడుకు గురించి మాట్లాడి, కుటుంబం గురించి మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి, ఇవన్నీ కూడా మాట్లాడితే ఆయన కళ్ళంబడి నీళ్లు పెట్టుకొని ఈ గౌరవ సభకు నేను రాను, మరలా ముఖ్యమంత్రిగా గౌరవ సభకే వస్తానని చెప్పి వచ్చి శాసనసభలో అడుగుపెట్టబోయే ముందు వంగి నమస్కారం చేసి వచ్చి ఒకసారి అంతా పరిశీలించి ఆయన అగౌరవపడ్డాడు. ఒక పెద్ద మనిషి, రాష్ట్రాన్ని బాగు చేసిన వ్యక్తి, దేశంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని అహంకారంతో ఇష్టారాజ్యంగా మాట్లాడితే రాజకీయాల్లో నువ్వు నేను విమర్శించుకోవాలి తప్పులు, కానీ కుటుంబ వ్యవస్థను అందరం గౌరవించుకోవాలి. నీ ఇంట్లో భార్య నాకు చెల్లెలు, నా భార్య మీకు చెల్లెలు, ఇది మరిసిపోయి వాయువరుసలు మరిసిపోయి ఇష్టారాజ్యంగా కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడితే, నేను రాజకీయాలు మాట్లాడలేదు కానీ వ్యవస్థ గురించి చెప్తున్నాను, ఇదే వ్యవస్థ గురించి చెప్తున్నాను, అందరూ ఎలా ఉండాలో చెప్పడం కోసం చెప్తున్నాను. నిన్న 11 మంది వచ్చారు, 151 పోయి 11 వచ్చారు, ఒక మూలం కూర్చున్నారు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేరు కూడా సరిగ్గా చదవలేకపోయాడు. అది ప్రకృతి అని మేము చెప్తున్నాను, అది ప్రకృతి ధర్మం, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరు కూడా మన అహంకారం పనికిరాదు. దయచేసి శ్రీనివాస్ గారు చెప్పారు అయ్యప్ప స్వామి టెంపుల్కి వాటర్ అని, తప్పకుండా చేస్తాను. నేను అయ్యప్ప స్వామికి భక్తుడిని, అందుకే ఎప్పుడప్పుడు నేను నియంత్రించుకుంటాను, భావోద్వేగాలు కూడా నియంత్రించుకుంటాను. నాకు కూడా కోపం ఉండేది, ఆ కోపం కూడా నియంత్రించుకుంటాను. తప్పకుండా పార్టీలకు అతీతంగా ఒక శాసనసభ్యుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా అన్ని కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం పెట్టిన అందరికీ కూడా నా అభినందనలు, శుభాభినందనలు. అందరూ ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఉండండి. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలామంది ఆరోగ్యాలు పోయాయి, అన్నీ పోయాయి, లివర్లు పోయాయి, కిడ్నీలు పోయాయి, దొంగ లెక్కతోని మొత్తం మంచాల పడి పక్షవాతం వచ్చింది. అందరినీ ఇప్పుడు బాగు చేసే పని మనం చేయాలి. ఒకడు నాశనం చేస్తే మనం బాగు చేయాలి. ఇప్పుడు అదే ఆ బాగు చేసే కార్యక్రమాన్ని మనం తీసుకుందాం. అది ఈ వేదిక ద్వారానే మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టండి అని చెబుతున్నాను. మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇంకా ధ్యానపాడు చాలా పెద్ద కార్యక్రమం ఉంది, 10,000 మంది ఉన్నారు అక్కడ. అందరికీ నమస్కారం. మరలా ఒకసారి కలుస్తాను. మీకు నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా పార్టీలకు అతీతంగా నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీ సమస్యలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలో గ్రామాలకు వస్తాను, రచ్చబండ పెడతాను, అర్జీలు తీసుకుంటాను, నిధులు తెస్తాను, గ్రామాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్.